భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పంచనామా అనంతరం డెడ్ బాడీస్ను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. అయితే భవ్య ఒంటిపై కొరికిన గాయాలు ఉన్నాయని భవ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విద్యార్థినుల మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి డ్రామాలు ఆడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. భవ్య ఒంటిపై గాయాలు, ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు కుటుంబ సభ్యులు. భవ్య ఒంటిపై గాయాలు ఉన్నాయంటూ ఫోటోలను, వీడియోలను కూడా విడుదల చేశారు. ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్లే చంపి బలవన్మరణంగా చిత్రీకరిస్తున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భవ్య తండ్రి కృష్ణ, వైష్ణవి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, పిఈటి ప్రతిభ, భువనేశ్వరి, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భవ్య, వైష్ణవి ఇద్దరి మరణానికి హాస్టల్ సిబ్బంది కారణమని చెప్తున్నారు. వాళ్లే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. ఒకసారి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. భవ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు తమ కూతురు. ఖచ్చితంగా ఇందులో ఏదో జరిగి ఉంది. ఖచ్చితంగా దానిపై విచారణ జరిపించాలి, న్యాయం జరిపించాలని కూడా భవ్య తండ్రి వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన కూతురు ఫోటో కూడా, చిన్నప్పటి ఫోటో కూడా ఎప్పుడు అతని పర్సులో ఉంటుందని చెప్పవచ్చు. చిన్నప్పుడు దిగినప్పుడు ఫోటో ఉంటుందని చెప్పవచ్చు. ఆ తల్లి మొత్తం కూడా పూర్తిగా స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆ భవ్య సోదరుడు, అదేవిధంగా తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. చెప్పండి, ఏం జరిగింది అసలు? మాకు ఎలాంటి తెలియదు. 7 సంవత్సరాల నుంచి ఇండియన్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. బుధవారం మాత్రం ఆటో డ్రైవర్ ఫోన్ చేసి నా బిడ్డ బుధవారం రోజు 26 తారీఖు పంపించిన. బుధవారం రోజు ఫోన్ చేసి డాడీ పైసలు అకౌంట్లో వేసిన వాడాడని. బిడ్డ నువ్వు ఎప్పుడైనా నువ్వు ఫోన్ చేస్తే నేను వేసేది, నువ్వు ఫోన్ చేయకుండా నీ ఎట్లేతా భవ్య అని అన్న తర్వాత వచ్చినా డాడీ అన్నది. అరే నేను వేసేది ఎక్కడిదే అని ఏమంటే నీ ఊళ్ళో ఉన్నోని హైదరాబాద్ వచ్చిన. నా కొడుకు నా భార్యని అడిగిన, చెల్లెకా నేర్చిరారా పైసలు అంటే మేము ఎవరే డాడీ అన్నాడు. అదే ముచ్చట మాట్లాడి నాకు ఇక ఇంతవరకు ముచ్చట లేదు, ఏం లేదు. స్కూల్ ఇప్పుడు నా బిడ్డనే ఉరి పెట్టుకుందాం అనుకుంటారు. ఉరి ఎందుకు పెట్టుకుంటుంది? నా బిడ్డ అత్తింటావా? ప్రతి ఒక్కరిని అడుగు, ఆ ఫోటో చూసింటావా? ఇంకో ఫోటో కూడా ఉన్నది. నా బిడ్డ పిరికిది అస్సలకే కాదు. ఒకళ్ళు గల్ల పట్టింటావా, నువ్వు కళ్ళల్లో వచ్చిండా, నువ్వు మెరుగలు వచ్చినా, పురుగులు వచ్చినా ప్రతి ఒక్కటి ఎలిగేషన్ పెట్టింది. ఇలా 3 పోయిరు. అప్పటికి 3 పోయినా కానీ ఇక మొన్న వచ్చినప్పుడు పండగ బిడ్డ మంచి వాళ్ళ ఇళ్ళతో మంచిగా ఉంటే ఇంక 2 నెలలు అయితే అయిపోతుంది అని వాళ్ళ అమ్మ చెప్పి పంపించిన తర్వాత మాకు ఎలాంటి తెలియదు. మాకు ఫోన్ చేయలే. హాస్టల్ నుంచి ఇప్పుడు స్కూల్ ఉందా, స్కూల్లో కాంచి 2 గంటలకు ఇద్దరిని ఇక్కడ హాస్టల్ తీసుకురా అవసరం ఏంది నీకు మేడానికి? ఇప్పుడు హాస్టల్ నుంచి తీసుకొచ్చి నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చిందట స్కూల్ నుంచి. నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చి స్కూల్ కాడికి పోయి ఇప్పుడు లొల్లి అయిందే ఏందో మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ పాపలు ఇట్లా చేస్తారు ఏమైంది అడగాలిగా. మాకు పిలిచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏం జరిగింది అనుకుంటున్నారు? చంపిరు, దాన్ని ఏం లేదు. ఈ ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల బంధువులు ఆందోళన చేస్తున్నారు. వారికి కొన్ని ప్రజా సంఘాలు కూడా తోడయ్యాయి. ఇద్దరు విద్యార్థుల మరణానికి కారణం కుట్ర ఉంది, చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, ఏం జరిగింది? ఇద్దరు విద్యార్థుల బంధువులు వాళ్ళది ఆత్మహత్య కాదు హత్య అని చెప్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే పోలీసులు కొన్ని కేసులు నమోదు చేస్తారు. వాళ్ళు ఏ దిశగా విచారణ చేస్తున్నారు? పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆ పోస్ట్ మార్టం తర్వాత కూడా మృతదేహాల్ని స్వగృహానికి తరలించడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం తర్వాత కూడా ఒంటిపై కొరికినటువంటి గాయాలు కానీ, అదేవిధంగా ఒంటిపై దెబ్బల్ని కూడా కుటుంబ సభ్యులు గుర్తించి కూడా ఆ ఫోటోలు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ కూడా అందించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా హత్య చేసి ఉంటారని కూడా చూస్తున్నారు. మనం ఎఫ్ఐఆర్ కాపీలో వారు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వారు చెప్తున్నటువంటి ప్రకారం హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, పీఈటీ టీచర్, అందులో పనిచేస్తున్నటువంటి కుక్కు, వీరిపై అనుమానాలు ఉన్నాయి. దానిపై వారిపై కేసు నమోదు చేయాలని కూడా ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది.
ఎఫ్ఐఆర్ కూడా ఆ హాస్టల్ వార్డెన్ పై అదేవిధంగా ఆటో డ్రైవర్ కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న మొత్తం కూడా చూడడం జరిగింది. హాస్టల్ పై కూడా మృతుల కుటుంబాలకి న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి కలగజేసుకొని మొత్తం కూడా అన్ని విధాలా ఆదుకుంటాం, కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటాం, అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం కల్పిస్తామని కూడా చెప్పడంతో కూడా వారిని పోస్ట్ మార్టం తర్వాత కూడా ఆ వారి స్వగ్రామం ఆ వరంగల్ జిల్లాకు తరలించడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే హాస్టల్ వార్డెన్ వీరు స్కూల్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో కూడా వీరిద్దరినే ఆ స్కూల్ నుంచి హాస్టల్ కి పిలిపించడానికి కారణం ఏంటి? అప్పుడు ఆ పిలిపించిన సమయంలో కూడా ఆమె కౌన్సిలింగ్ నిర్వహించింది. ఆ కౌన్సిలింగ్ లో ఏం జరిగిందనే ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే స్కూల్లో ఉన్న సమయంలో హాస్టల్ కు పిలవడానికి కారణం ఏంటి? ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హాస్టల్లో విచారించవచ్చు, కానీ నేరుగా ఆ స్కూల్ నుంచి తీసుకురావడానికి కారణం ఏంటి? అక్కడ ఏం జరిగిందనే మొత్తం కూడా ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా ఇది ఆత్మహత్య కాదు, తమ ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు, ఖచ్చితంగా ఇది ఏదో కుట్ర దాగి ఉంది, హత్య చేసి ఉంటారని కూడా అనుమానాలు లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగానే పూర్తి స్థాయిలో తెలుపుతామని విచారణ జరుపుతామని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆటో డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఆటో డ్రైవర్ కు అదే విధంగా ఈ విద్యార్థులకు మధ్య ఘర్షణ ఏంటి, విద్యార్థులకు ఆటో డ్రైవర్ కు ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే వైష్ణవి చనిపోయే గంట ముందు కూడా తన తండ్రికి ఫోన్ చేయడం జరిగింది, తండ్రితో మాట్లాడడం జరిగింది, డబ్బులు వేయాలని కూడా అడగడం జరిగింది. అప్పుడు ఆ తండ్రి కూడా ఆటో డ్రైవర్ కు డబ్బులు వేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని గంటల సమయంలోనే ఫోన్ చేసి కూడా కూతురికి గాయాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉరి వేసుకొని చనిపోవడం చెప్పడం కూడా జరిగింది అనిపేది. దీనిపైకి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంటే దాదాపు 7 సంవత్సరాల వయసులో భవ్య అక్కడికి రావడం జరిగింది, హాస్టల్లో జాయిన్ కావడం జరిగింది. 3rd క్లాస్ నుంచి 7 సంవత్సరాల వయసు నుంచి కూడా 14 సంవత్సరాల వరకు కూడా 10th క్లాస్ వరకు కూడా 7 సంవత్సరాలు అదే హాస్టల్లో ఉంటుంది, అందరితో కూడా మంచిగా ఉంటుంది, చదువులో కూడా ముందంజలో ఉంటుంది. ఇలాంటి అమ్మాయి మరొక నెల గడిస్తే కనుక 10th ఎగ్జామ్స్ కూడా ముగుస్తాయి, హాస్టల్ నుంచి వెళ్ళిపోతుందని ఆశించాం. పిల్లలు కూడా ఆ పేరెంట్స్ కూడా చూసినట్టయితే వారంతా కూడా ఆ పని చేసుకుంటూ హైదరాబాద్ లో జీవనోపాధి కొనసాగిస్తుంటారు, కూతుర్లపై ఉన్నత చదువులు చదివించాలని ఒక ఆశతో ఉన్నారు. కానీ ఆ తల్లిదండ్రులు మొత్తం పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నత విద్యలకు చేస్తామనుకున్నటువంటి విద్యార్థులు ఈ విధంగా హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోవడం ఏంటి? అసలు ఉరి వేసుకునేంత పిరికివారు కాదు, ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుందని చెప్తున్నారు. హాస్టల్లో ఉన్నటువంటి మిగతా ఒక 100-120 మంది వరకు కూడా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి కావడంతో నిన్నటి రమేష్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం. ఇప్పటికే పోలీసులు కొన్ని కేసులు నమోదు చేశారు, 6గురిపై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ పోలీసులు ఈ 6గురిని విచారించినప్పుడు ఏమైనా అనుమానాలు వ్యక్తం అయ్యాయా? పోస్ట్ మార్టం నివేదిక మరొక 2 రోజుల్లో కూడా నివేదిక అందని అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా ఎప్పుడైతే వీరిని పోస్ట్ మార్టం రూమ్ లో ఉంచడం జరిగిందో అక్కడి నుంచి కూడా వారి డెడ్ బాడీస్ కూడా చూపించలేదు. తల్లిదండ్రులు ఎంతో కూడా తమ పిల్లల్ని చూడాలి అని కూడా చూపించలేనటువంటి పరిస్థితి. చివరికి ఆ పంచనామా అనంతరం పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా వారి మృతదేహాలను అప్పగించారు. అది ఇంటికి వెళ్లి చూడగా కూడా కవర్ విప్పి చూడగా కూడా వారి ఒంటిపై అదేవిధంగా చేతిపై కూడా కొరికినటువంటి గాయాలు కావడంతో ఒక్కసారి కూడా వారు షాక్ గురి కావడం జరిగింది. అదే గాయాల ఫోటోలు కూడా తీసి ఆర్టీవీకి కూడా పంపించడం జరిగింది. ఆ భవ్య సోదరుడు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఒంటిపై గాయాలు ఉన్నాయన్నటువంటి ఆ ఫోటోలను కూడా పంపించింది భవ్య సోదరుడు పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఉరి వేసుకొని ఉంటే, ఒకవేళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఒంటిపై గాయాలేంటి, పంటి గాయాలేంటి, కొరికినటువంటి గాయాలేంటి అని కూడా పలు ప్రశ్నలకు అనుమానాలు ఎత్తున్నాయి. వీరు మళ్ళీ నేరుగా ఇవాళ డీసీపీని కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. ఆ ఫోటోలను కూడా డీసీపీకి ఇచ్చే అవకాశం కనపడుతుంది. పోలీసులు మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు, మీడియాతో కూడా మాట్లాడడం లేదు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగానే వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నప్పటికీ కూడా కేసులు మాత్రం హాస్టల్ వార్డెన్ పై, ఆటో డ్రైవర్ పై, కుక్ పై, అదేవిధంగా పీఈటీ టీచర్ పై 4గురిపై కూడా కేసులు నమోదు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఏదైతే వీరు పేద విద్యార్థులు, వీరికి న్యాయం చేయాలని కూడా పలు విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఆత్మహత్య కాదు, హత్య అనే కోణంలోనే విచారణ జరిపించాలని భవ్య వైష్ణవి తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, ఓకే. ఎందుకు ఆటో డ్రైవర్ పైన ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఆటో డ్రైవర్కి అంటే హాస్టల్లో జరిగిన దానికి ఆటో డ్రైవర్కి సంబంధం ఏ విధంగా ఉంటుందని చెప్తున్నారు? నిన్న ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో భవ్య వైష్ణవి తల్లిదండ్రులు చెప్పినటువంటి సమాచారం మేరకు మాత్రం ఆర్టీవీతో మాట్లాడుతూ
చెప్పినటువంటి సమాచారం ప్రకారం అందులో పనిచేస్తున్నటువంటి ఆటో డ్రైవర్ ఆంజనేయులకు అందులో కుక్ గా ఉన్నటువంటి మరొక ఆ మహిళతో కూడా వారికి అక్రమ సంబంధం ఉంది. ఆ సంబంధంలోనే భాగంగా ఈ విద్యార్థినులు చూసి ఉన్నారు. అందుకే నిలదీసినందుకు వారికి ఆ విషయం తెలిసినందుకే వారిపై కక్ష పెంచుకోవడం ఈ విధంగా హత్య లేకపోతే ఇది ఆత్మహత్య జరిగిందని చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి కూడా మాట్లాడుతూ వార్డెన్ది ఇది కరెక్ట్ చర్య కాదు, ఎందుకంటే ఒక కౌన్సిలింగ్ నిర్వహించాలన్నా కానీ దానికి వారు ఒక మైనర్ విద్యార్థులు, చిన్న విద్యార్థులు, చాలా సెన్సిటివ్ విద్యార్థులు, వారిని